వెల్కమ్ టు ద A7 నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే అసైన్ భూమ్ ఫట్ నిబంధనలు పాత రాసి అసైన్ల సీలింగ్ భూములకు వేశారు. సూట్ కేస్ కంపెనీల పేరిట 4 నగరంలో భూముల చేరుల ఫ్యూచర్ సిటీ RRR గ్రామంలో బెంచ్ కార్ల చెక్కలు 99 ఏళ్ల లీజులపై చేతులు మారుతున్న 100 ఎకరాలు బెదిరించి భయపెట్టి ఎంతో కొంత ముట్టజెప్పి ఒప్పందాలు తీల పాపం తల పిడికడు. సర్వీస్ రిటైర్ ఆఫీసర్లకు భాగం రికార్డులో పట్టాలుగా మార్చేందుకు కదులుతున్న పావులు. సామాన్యంగా చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 5,000 ఎకరాల పైనే అసైన్ భూములు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. హైదరాబాద్ సమీపంలో రీజనల్ రింగ్ రోడ్ నిర్మించే క్రమంలో కూడా దాదాపు కొంతమంది రైతుల దగ్గర బలవంతంగా భూములు లాక్కునే పరిస్థితి అయింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే కొన్ని అసైన్ భూముల్ని, ప్రభుత్వ అసైన్ భూముల్ని కొంతమంది ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చూస్తుంది. అదేవిధంగా 99 ఏళ్ళు లీజుకు ఈ ప్రభుత్వము వేరే కంపెనీకి ఇవ్వడానికి చూస్తుంది. ఇలా చేసినట్లయితే చాలా వరకు కూడా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ భూములు చిన్నగా అన్ని కోల్పోయే అవకాశాలు మనకు కనిపిస్తుంది. అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, అసైన్ భూముల్ని కాపాడుకునే పరిస్థితి ఆ యావత్ తెలంగాణ ప్రజలదని. పలార్ బాధితుల ఫంక్షన్ పోరాడతాం, ఎన్నికల చేసిన హామీలను సర్కార్ అమలు చేయాలి, భువనగిరిలో ఇచ్చిన హామీని ప్రియంగా నిలబెట్టుకోవాలి, భూ బాధితులకు మెరుగైన నష్టపరిహారం అందించాలి, ఉత్తర వైపు 40 కిలోమీటర్ జంక్షన్ హరీష్ డిమాండ్. దాన్ని కూల్చివేతలు, నిరుపేదలపై కాంగ్రెస్ సర్కార్ ప్రతాపం, తిరుపతి రెడ్డికి ఇచ్చినట్లు గరీబులకు టైం ఇవ్వలేదు, దమ్ముంటే మీ నేతల ఫామ్ హౌస్ను కూల్చండి, అనుమతులించిన అధికారులపై చర్యలు తీసుకోండి, పేదలకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలబడుతుంది, రేవంత్ రెడ్డి కుటుంబం రాష్ట్రాన్ని పంచుకున్నది, బీఆర్ఎస్ కన్స్ట్రక్షన్ చేస్తే రేవంత్ రెడ్డిది డిస్ట్రక్షన్, మాదాపూర్లో తిరుపతి రెడ్డి కమిషన్ల దుకాణం, షేర్లింగంపల్లి బీఆర్ఎస్ సమీపంలో కేటీఆర్. రాష్ట్రసభ సభ్యత్వానికి కృష్ణయ్య రాజీనామా, గ్రామ స్థాయి నుంచి బీసీ ఉద్యమం నిర్మిస్తాను, సమగ్ర కులగణనకు చట్టబద్ధత లక్ష్యం కృష్ణయ్య. డిఎస్సి 2008 అభ్యర్థులకు తీపి కబురు, 2367 మందికి కాంట్రాక్ట్ ఉద్యోగులు, 27 నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఉమ్మడి జిల్లాల వారీగా పోస్టులు, విద్యాశాఖ జారీ. మెగాపై దగా, ప్రైవేటు కోసం సర్కారు డైరీని బలిపెట్టి చర్యలు, పొరుగు రాష్ట్రాల పేదల కోసం తెరువెనుక పావులు, నిర్లక్ష్య దిశగా 8 లక్షల లీటర్ల ప్రాసెసింగ్ యూనిట్ నిర్వహణ గాలికి కనీస సమీక్ష చేయాలని ప్రభుత్వం, మెగా డైరీని 9 నెలల్లో నో మెయింటెనెన్స్. 16న కోర్టుకు రేవంత్ రావాల్సిందే, నాంపల్లి ఈడీ కోర్టు ఆదేశాలు, ఓటుకు నోటు కేసు విచారణకు నిందితులు రాకపోవడంపై అసహనం. రుణమాఫీపై ఎమ్మెల్యే నిలదీత, మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరికి నిరసన సెగ, 6 గ్యారెంటీలపై అడ్డగించిన స్థానికులు, రుణమాఫీపై దోకాపై రైతుల ఆగ్రహం, జగిత్యాల జిల్లాలో రైతు వేదికపై తాళం. ఊరూర లిక్కర్ మాల్స్, రాష్ట్రంలో పెరుగుతున్న మద్యం షాపులు ఆదాయం పెంపునకు సర్కారు యోచన, 14,000 మందికి ఒకటే ఉండాలని ప్లాన్, 1-2 రోజుల్లో ఎక్సైజ్ నివేదిక. లెబనాన్పై బాంబుల వర్షం, దక్షిణ భాగం లక్ష్యంగా విరుచుకుపట్టిన ఇజ్రాయిల్, భీకర దాడితో పూర్తిస్థాయి యుద్ధం దిశగా అడుగులు, ఆశ్రయ కోసం దేశవ్యాప్తంగా బాధితులు అవస్థలు, 550 మంది మృత్యు, 1,558 మందికి గాయాలు. అదానికి అర్పణ, మోదీ దోస్తికి బీజేపీ పాలిత రాష్ట్రాలకు జీ హాజీర్, అదానీ పవర్కు కాంట్రాక్ట్ వచ్చేలా టెండర్ రూల్స్, మహారాష్ట్ర రాజస్థాన్లో పయూస్త విధానాలు, ద రిపోర్ట్స్ కలెక్టివిటీలో సంచలన విషయాలు. సామాన్యంగా చూసుకున్నట్లయితే ఎన్డీఏ ప్రభుత్వము అదానీతోని సంయుక్త సంబంధం ఉందనే చెప్పుకోవచ్చు. అది రక్త సంబంధం కన్నా బలోపేతమైన సంబంధము. అది నరేంద్ర మోదీ అదానీ విషయంలో కూడా చాలా వరకు కూడా ప్రతిపక్షం కూడా ప్రతి సభలో కూడా ఇది చెప్తూ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి కాంట్రాక్టర్ని అదానికి అప్పగిస్తుంది. కానీ ఇక్కడ దాదాపు ఎన్డీఏ ప్రభుత్వం ఏ రాష్ట్రాల్లో ఉందో ఆ రాష్ట్రాల్లో కూడా కరెంటు విషయంలో అదానికి అప్పగించడంలో చాలా వరకు కూడా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అదానికి ఎందుకు అన్ని విషయంలో కూడా దాదాపు కరెంట్ విషయం కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, వాటర్ కావచ్చు, ప్రతి రంగంలో కూడా అదానికి ఎందుకు ఇస్తున్నారు అంటే దాదాపు ఎన్డీఏ ప్రభుత్వానికి ఫండింగ్ మాత్రం అదానీ ఇస్తున్నారు. దాదాపు 2014 ముందు కేవలం 2 లక్షల కోట్లు ఉన్న భారతీయ జనతా పార్టీ ఫండింగ్ ఇప్పుడు దాదాపు 6 లక్షల కోట్లకు వెళ్ళిపోయింది. అంటే ఎలక్షన్ సమయంలో ఏదైనా ఒక కార్పొరేట్ కంపెనీ ఒక ఫండింగ్ అవసరం కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం అదానీని ప్రతి కాంట్రాక్ట్లో ముందస్తులో ఉంచడానికి ఇది మేజర్ రీజన్ అని చెప్తున్నారు. తిరిగి అనుమతించడంతో మళ్ళీ యథావిధిగా సేవలు ప్రారంభించింది. అసలు గోల్డ్ లోన్ విషయంలో 1%కే దాదాపు ఐఐఎఫ్ఎల్ సంస్థ ప్రైవేట్ కంపెనీ ఆల్రెడీ ఆర్బీఐ నిషేధించడంతో మళ్ళీ ఐఐఎఫ్ఎల్ బ్యాంకింగ్ సంస్థ 1%లోనే గోల్డ్ లోన్ శాంక్షన్ చేస్తుంది. టాటా నెక్సాన్ సిఎన్జి వర్జన్ ప్రారంభ ధర 8.99 లక్షలు. 10,700 బోగస్ కంపెనీలు, 10,000 కోట్ల పైన ఎగుమతులు గుర్తించిన జీఎస్టీ అధికారులు.
దాదాపు 10,700 నకిలీ కంపెనీలు ఉన్నాయని జీఎస్టీ సంస్థ ఒక తాజా నివేదికలో చెప్పడం జరిగింది. దాదాపు 10,000 కోట్లను కూడా ఈ కంపెనీలు ఖాళీ చేశాయని చెప్పాయి. దీనికి సంబంధించిన ఎవరైతే అధికారులు దాని మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని యూట్యూబర్ హర్ష సాయిపై కేసు. పెళ్లి చేసుకొని 2 కోట్లు తీసుకున్నాడు, శారీరకంగా వాడుకున్నారు, నార్సింగ్ పోలీస్ స్టేషన్లో యువతి ఫిర్యాదు. ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి తనను పెళ్లి చేసుకున్నారని, శారీరకంగా వాడుకున్నారని, మోసం చేశారని ఆ యువతి మంగళవారం హైదరాబాద్ నార్సింగ్ పోలీసులు ఆశ్రయించింది. పేదలకు సేవలు చేస్తున్న యూట్యూబర్, రీల్స్ చేస్తున్న హర్ష సాయి అనేక అరాచకాలను పాల్పడ్డారని యువతి ఆరోపించింది. కొన్నేళ్లుగా ప్రేమాయణం నడుపుతున్నట్లు నటించిన హర్ష సాయి తనను పెళ్లి చేసుకున్నారని నమ్మించి పలువురు శారీరకంగా వాడుకొని ఇప్పుడు తెలియనట్లు వివరించారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకున్నందుకు తనకు 2 కోట్ల నగదు కూడా తీసుకున్నట్లు, ఇందుకు ఆయన తండ్రి రాధాకృష్ణ కూడా కారణమని పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన నార్సింగ్ పోలీసులు విచారణ చేపట్టి తదుపరి వివరాలు తెలిపారు. సామాన్యంగా హర్ష సాయి విషయంలో అందరికీ తెలిసిందే. యూట్యూబ్లో గతంలో కూడా అతని మీద కొన్ని బెట్టింగ్ కంపెనీలతో ఒప్పందం కూర్చుకొని చాలా వరకు కూడా కొన్ని కోట్ల డబ్బులు కూడబెట్టుకున్నారని ఆరోపణలు వచ్చాయి. అది ఎంతవరకు వాస్తవం అని అందరికీ తెలిసిందే. అదేవిధంగా ఇప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించి అమ్మాయి దగ్గర 2 కోట్ల నగదు తీసుకొని అమ్మాయిని మోసం చేసినట్లు మనకు తెలుస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఆ యువతి కంప్లైంట్ ఇచ్చినట్లు మనకు తెలుస్తుంది.